వెళ్ళొద్దు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఎస్, ఓకే అనుష్క గారు. ఇప్పుడు ఎస్ రావి సౌజన్య గారితో మాట్లాడు. సౌజన్య గారు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఇప్పటివరకు మాజీ సీఎం జగన్ మాట్లాడిన మాటలు బట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అనుష గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హత్య రాజకీయాలు, కక్ష కార్పణ్యాలకు పాల్పడుతున్నారు. సో కాబట్టి అంటే ఇవన్నీ ఒక నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారా? ఎందుకంటే ప్రజా సమస్యలపై అయితే ఇప్పటివరకు ఏం మాట్లాడింది లేదు. సో హత్య రాజకీయాలు, రాష్ట్రం రావణ కాష్టంలో తయారైపోయిందని చెప్పి పిన్నెలను పరామర్శించిన తర్వాత వచ్చి మాట్లాడే ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకి గట్టిగా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? లక్ష్మి గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులకి నా నమస్కారం అండి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసేదే శవ రాజకీయం. ఆయన మొదలెట్టిందే శవ రాజకీయంలో. అంటే వాళ్ళ నాన్నగారు యొక్క చావుతోనే ఆయన ఒక రాజకీయం మొదలు పెట్టాడు. సీఎం అవుదాం అనుకున్నాడు, అక్కడ సంతకాల సేకరణ సరిగ్గా కుదరపోయేపాటికి పార్టీ పెట్టాడు. వాళ్ళ నాన్నగారి యొక్క అంతిమయాత్ర లేదా చావు మీదే అతను తిరిగాడు. 60 తెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ ఏ రకంగా బయటకు వచ్చి అల్లరి చేసి టీడీపీ పార్టీని ఆ రోజు ఏమీ లేని దానికి అసెంబ్లీకి వెళ్లకుండా కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినట్టుగా తిరిగి ఏ రకంగా ఒక అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తానన్న 5 సంవత్సరాల నుంచి ఎలాంటి పరిపాలన అందించాడు, ఎలాంటి అక్రమాలకి ప్రోత్సాహం అందించాడు, గంజాయి తోటలు పెంచాడు, రాష్ట్రాన్ని ఒక గంజాయి వనంగా చేసిన పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఈ రోజు అతను పెట్టిన ట్వీట్ చూస్తుంటే అంటే పాప అతనికి డైరెక్ట్ గా మీడియాని ఫేస్ చేసే సత్తా లేదు కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చుంటారో ఆ స్క్రిప్ట్ పోస్ట్ చేయమని ఉంటారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన క్రమం అంటే నేను దీనికి జరిగేది కూడా చెప్తున్నానండి. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన క్రమం ముర్మా గారిని కానీ, లేదంటే అమిత్ షా గారిని, లేకపోతే మోదీ గారిని, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తా అసలు రాష్ట్రం నెలన్నర అయిందండి. నెలన్నర అయిన పరిస్థితుల్లోనే అసలు రాష్ట్రంలో వైసీపీ మీద జరుగుతున్న దాడులంట అసలు తిరగనట్లేదంట. నిజంగా కనుక కూటమి తలుచుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అసలు చెప్పమనండి ఆ మాట. ధైర్యంగా ఈరోజు వినుకొని వెళ్ళే పరిస్థితి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నానండి. ముందు అసలు నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డే కదా అందరికన్నా పెద్ద టార్గెట్ అందరికీను. ఎందుకంటే అతను చేసిన దాడులు అలాంటివి. ఎందుకంటే ఏ సందులో నాయకుడు గొంతులో నాయకుడు మాట్లాడిన మాటలు కాదు, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. మాజీ ముఖ్యమంత్రి అనాలన్నా కూడా చాలా సిగ్గుగా ఉందండి. అతను ఓన్లీ ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా మనం సంబోధిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అతను ఏంటంటే ఇప్పుడు ఒక విష ప్రచారం. ఎందుకంటే ఒక సినిమా 1 లో అనుకుంటా అండి, 1 సినిమాలో అనుకుంటా ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతనికి వేడుపులు వినిపిస్తా ఉంటే అతనికి ఆనందంగా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళని ఆ ప్లేస్ లో చంపేసి వాళ్ళు ఆ శ్మశాన వాటికి వస్తా ఉంటే అతను ఆనందపడతా ఉంటాడు, అందరూ ఏడుస్తూ ఉంటే. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అలాంటి సైకో అనమాట. ఈ రాష్ట్రంలో ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక కోఆర్డినేషన్ తో సక్రమంగా పనిచేస్తుంటే తట్టుకోలేక ఏంటి ఇంత చక్కగా పరిపాలన జరుగుతా ఉంది, ఏంటి వీళ్ళు చెప్పినవన్నీ కూడా నిజమైపోతాయా, లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించే క్రమంలో ఇలాంటి విష ప్రచారాలు చేసి ఇలాంటి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసే ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారాలు టీడీపీ నాయకులు కూటమి నాయకులు అవచ్చు ఎవరో కూడా అక్కడ ఏది చేసిన ఒక చిన్న ఆధారం కూడా లేదు. వైసీపీ నాయకులే వైసీపీ మధ్య వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కుర్రవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎప్పటి నుంచో ఉన్న గెజ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇంత దారుణంగా ఒక మరక వేయాలి అంటే ఇది ఇప్పటితో ఆగుద్దని నేనైతే అనుకోవట్లేదండి. ఏంటంటే అతను ఒక క్రిమినల్ మెంటాలిటీ, సైకో మెంటాలిటీతో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లిపోవాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో తీసుకెళ్లిపోవాలి, లేదంటే దేశ విదేశాల నుంచి ఏదైతే మనం అభివృద్ధితో కూడిన సంక్షేమం చెప్తున్నామో ఆ అభివృద్ధి జరగకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయని క్రియేట్ చేస్తే బయట నుంచి ఎవరు పెట్టుబడిదారులు రారు. సో పెట్టుబడిదారులు రాకపోతే వీళ్ళు చేయలేరు, వీళ్ళ ప్రభుత్వాన్ని అంటే ఏదో చేసేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లాంటి విషం చిమ్మే కార్యక్రమం మొదలు పెట్టాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అతను మొదలు పెట్టాడు ఇదేమి 2019 అనుకుంటున్నట్టున్నాడు, కానీ ఇది 2024. ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది, చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది. ఒక్కసారి కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా సరే చిటికలో ఇలా మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ మధ్య వచ్చింది ఒక సినిమా, ఇలా చిటికేస్తే టైం మారిపోతాయి అని చెప్పని. సో ఒక చిటికలో
పరిస్థితులు మారిపోయే పరిస్థితి ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా సరే ఆయన ఆలోచన ధోరణి ఆ సైకో తత్వాన్ని వీడి ఇలాంటి అంటే లేనిపోయిన అవాకులు చవాకులు ప్రజల్లోకి ఒక వాళ్ళ మైండ్ లోకి చొచ్చింపజేయాలని చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి కూడా విఫలం అవుతాయి. ఇదివరకు లాగా ఎవరు ప్రజలు కూడా అంత తేలిగ్గా లేరు. అందరూ కూడా ఆల్రెడీ తన ప్రభుత్వాన్ని పరిపాలన చూసి విసిగిపోయే ఇంత మ్యాండేట్ ఇచ్చారు.